Hey guys, welcome back to Let's EDUTAIN. This is Nikita. I hope you all are safe and good and going well with your preparation. Keep on learning new things every day and keep supporting to Let's EDUTAIN. So without any further late, ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటో చూద్దాం. So defense mechanisms, practice questions for TST, DSC, TRT and other teaching exams గురించి చూద్దాం. డిఫెన్స్ మెకానిజమ్స్ మనం కొన్ని క్వశ్చన్స్ వేద్దాం. ఆ క్వశ్చన్స్ నుండే క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే ఆ టాపిక్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. యాక్చువల్గా డిఫెన్స్ మెకానిజమ్స్ అంటే ఏంటంటే జనరల్గా ఒక సిచ్యువేషన్కి అనుగుణంగా మనం అడ్జస్ట్ అవ్వడం బేసికల్గా 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ ఈజ్ డైరెక్ట్ అడ్జస్ట్మెంట్ అంటే డైరెక్ట్ మెథడ్. సెకండ్ ఈజ్ ఇండైరెక్ట్ మెథడ్. ఆ ఇండైరెక్ట్ మెథడ్ ఏదైతే ఉందో వాటినే డిఫెన్స్ మెకానిజం అని అంటాము. సో క్వశ్చన్స్ చూస్తూ ఉంటే డిఫెన్స్ మెకానిజమ్స్ ఏంటి, ఎవరు ఇచ్చారు, ఏ డిఫెన్స్ మెకానిజం ఎలా పనిచేస్తుంది అని మనం చూద్దాం. సో స్టార్ట్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 1. A strategy utilized to protect the ego from anxiety and frustration is called. The strategy utilized to protect the ego from anxiety and frustration అంటే యాంగ్జైటీ అండ్ ఫ్రస్ట్రేషన్ నుండి మన ఈగోని మనం ప్రొటెక్ట్ చేసుకునేందుకు యూజ్ అయ్యే స్ట్రాటజీయే ఏంటి? ఆప్షన్ ఏ అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే ఏంటంటే సిచ్యువేషన్కి అనుగుణంగా మనల్ని మనం అడాప్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూఆర్ ఇన్ రోమ్ బీ లైక్ రోమ్. రోమ్లో ఉన్నప్పుడు రోమ్ లాగానే అంటే రోమ్లో ఉన్న వ్యక్తి లాగానే ఉండాలి, రోమ్ సిటిజన్ లాగానే ఉండాలంటారు. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడాప్టేషన్. ఆప్షన్ బి డిఫెన్స్ మెకానిజం. ఆప్షన్ సి మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే ఎస్, రిగార్డింగ్ అవర్ మెంటల్ హెల్త్. రేషనలైజేషన్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిఫెన్స్ మెకానిజమ్స్. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి డిఫెన్స్ మెకానిజం. డిఫెన్స్ మెకానిజం అంటే ఇట్ ఈస్ అ స్ట్రాటజీ మన యొక్క యాంగ్జైటీ నుండి కానీ, మనకుండే యాంగ్జైటీ నుండి కానీ, ఫ్రస్ట్రేషన్ నుండి కానీ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, మన ఈగోని ప్రొటెక్ట్ చేసుకోవడమే ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని డిఫెన్స్ మెకానిజం అని అంటాము. క్వశ్చన్ నెంబర్ 2. An individual making a special effort to enhance his feelings of self-worth and esteem by associating with a celebrity indicates this defense mechanism. ఒక ఇండివిజువల్ ఏంటంటే షీ ఆర్ హీ ఈజ్ మేకింగ్ ఏ స్పెషల్ ఎఫర్ట్ టు ఎన్హాన్స్ హిస్ ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ అండ్ ఎస్టీమ్. ఏంటంటే సెలబ్రిటీని చూసి తనను తాను ఎట్లా అంటే సాటిస్ఫై చేసుకుంటుందంట బై అసోసియేటింగ్ హర్ ఆర్ హిస్ విత్ ఏ సెలబ్రిటీ. ఇది ఏ డిఫెన్స్ మెకానిజంకి ఎగ్జాంపుల్? ఏ డిఫెన్స్ మెకానిజం ఉంది అందులో అంటే ఆప్షన్స్ చూద్దాం, మనకి అర్థమవుతుంది ఆప్షన్స్ చూస్తే. ఫస్ట్ ఈజ్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిఫెన్స్ మెకానిజమ్స్. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టర్ ఉన్నాడు, ఆ కండక్టర్ వాళ్ళ కొడుకు కలెక్టర్ అయితే కండక్టర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా. వాళ్ళ కొడుకు సాధించిన ఘనత ఏదైతే ఉందో తాను సాధించినట్టుగా ఫీల్ అయ్యి సంతోషపడతాడు. అవతల వాళ్ళ యొక్క సక్సెస్ని మన సక్సెస్గా భావించడం కానీ, వాళ్ళు సాధించిన ఘనతలు ద్వారా మనం సాటిస్ఫై అవ్వడం, ఆనందించడంనే ఐడెంటిఫికేషన్ అని అంటారు. ఆప్షన్ బి రియాక్షన్ ఫార్మేషన్. రియాక్షన్ ఫార్మేషన్ అంటే ఏంటిదంటే మన లోపల ఒక బిహేవియర్ ఉంది, కాకపోతే దాన్ని బయటికి వేరే బిహేవియర్ లాగా అంటే దానికి క్వైట్ అపోజిట్ బిహేవియర్కి చూపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, మనకు చాలా ఆకలి మీద ఉన్నది, బాగా ఆకలి అవుతుంది. ఇప్పుడు ఒక ఆంటీ వచ్చి బాబు తింటురా బాబు అంటే లేదంటే నేను ఇప్పుడే తినొచ్చినా అని చెప్పడం. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియాక్షన్ ఫార్మేషన్. ఏంటంటే లోపల ఒక క్యారెక్టర్ ఉంది, మనకు రియాలిటీ ఉంది, బట్ బయటికి దానికి అపోజిట్లో చూపెట్టడమే రియాక్షన్ ఫార్మేషన్. ఆప్షన్ సి కంపెన్సేషన్. అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెట్కి టీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం. ఫర్ సపోజ్ మనకు అందులో ర్యాంక్ రాలేదు, జాబ్ రాలేదు, అట్లా అవ్వద్దనే కోరుకుందాం, మంచిగా ట్రై చేద్దాం. బట్ ఇఫ్ సపోజ్ అందులో రాలేదు, అప్పుడు ఏం చేయాలంటే ఈ కంపెన్సేషన్ అంటే ఏంటిదంటే ఒక రంగంలో రాణించకపోతే అదే జీల్తోని, అదే ఎంతూజియాజంతోని, అదే ఇంట్రెస్ట్తోని, అదే తప్పన ఏదైతే జీల్ ఉందో వేరే ఫీల్డ్లో రాణించడం. లైక్ సివిల్స్ కొట్టడం కానీ, గ్రూప్స్ కొట్టడం కానీ, ఇంకా వేరే ఫీల్డ్స్ ఏవైతే ఉందో వేరే రంగంలో రాణించడం. బట్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం, ఆ జీల్ అదే ఎంతూజియాజం చూపించి వేరే రంగంలో రాణించడమే కంపెన్సేషన్. ఆప్షన్ డి డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఆయన మీద వాళ్ళ మేనేజర్ బాగా కోపం చేసిండు. బట్ ఆయనకి ఏంటంటే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అరే అందరి ముందు నన్ను బ్లేమ్ చేసిండు అని బాగా కోపం వస్తుంది, యాంగ్రీ వస్తుంది. బట్ తను తిట్టిన మేనేజర్ మీద కోపం చూపెట్టగలడా? లేదు, ఎందుకంటే తన జాబ్ ఊడిపోతుంది కాబట్టి. సో అదే ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి వాళ్ళ వైఫ్ మీద కానీ వాళ్ళ పిల్లల మీద కానీ కోపం చేయడమే డిస్ప్లేస్మెంట్ అన్నట్టు. ఆ ఫ్రస్ట్రేషన్
మేనేజర్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్, తనకున్న ఫ్రస్ట్రేషన్ని వేరే ప్లేస్లో చూపెట్టడం, వేరే సిచ్యువేషన్లో చూపెట్టడమే డిస్ప్లేస్మెంట్. ఆప్షన్స్ అర్థమైనాయి కదా. ఇప్పుడు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చూద్దాం. అన్ ఇండివిజువల్ మేకింగ్ ఏ స్పెషల్ ఎఫర్ట్ టు ఎన్హాన్స్ హిస్ ఫీలింగ్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ అండ్ ఎస్టీమ్ బై అసోసియేటింగ్ విత్ ఎ సెలబ్రిటీ. ఏంటిదంటే తన యొక్క సెల్ఫ్ వర్త్ కానీ ఎస్టీమ్ కానీ ఏదైతే ఉందో సెలబ్రిటీ నుండి అసోసియేట్ చేసి, సెలబ్రిటీతో అసోసియేట్ చేసి తనను తాను సాటిస్ఫై చేసుకోవడం. సో ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళ సాధించిన ఘనతల ద్వారా కానీ, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్ వల్ల కానీ, క్యారెక్టర్ వల్ల కానీ మనం సంతోషపడడం. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం identification. So option A is the correct answer. Question number 3. A teacher unable to establish interpersonal relationship with his colleagues underwent stress and got relieved from it by showing it in the classroom on the students. This is an example for question explanation. ఏంటంటే ఒక టీచర్ అంట వాళ్ళ కొలీగ్స్తోని మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయకుండా, అంటే ఎస్టాబ్లిష్ చేయకుండా ఆ స్ట్రెస్కు గురయ్యి ఆ స్ట్రెస్ నుండి ఎట్లా రిలీవ్ అయిందంట, ఆ స్ట్రెస్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ ఏదైతే ఉందో వాళ్ళ స్టూడెంట్స్ మీద చూపెట్టి ఆ స్ట్రెస్ నుండి రిలీఫ్ అయిందంట. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? ఆప్షన్స్ ఆర్, ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఆప్షన్స్ ఆర్ ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ మంచిగా రాయలేదు, ఎగ్జామ్ మంచిగా రాకపోతే ఫెయిల్ అయితే టీచర్ మంచిగా చెప్పలేదు నాకు, లేకపోతే నాకు చదువుకునేటప్పుడు సిచ్యువేషన్ మంచిగా లేదు, చుట్టూరా ఎన్వైర్న్మెంట్ మంచిగా లేదు నాకు అని సాకులు చెప్పడం. అది మన వల్లే జరిగిందని మనకు తెలుసు, బట్ దాని యొక్క బ్లేమ్ అవతల వాళ్ళ మీద చూపెట్టడం. సో అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం, అవతల వేరే సిచ్యువేషన్స్ని కానీ బ్లేమ్ చేయడం, మనల్ని మనం కాకుండా వేరే వాళ్ళని, వేరే సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేయడము ప్రొజెక్షన్ అన్నట్టు. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే యాక్షన్ ఒక దగ్గర జరిగితే దాని యొక్క రియాక్షన్ కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ వేరే సిచ్యువేషన్స్ మీద, వేరే వ్యక్తుల మీద చూపెట్టడమే డిస్ప్లేస్మెంట్. రిప్రెషన్ అంటే ఏంటంటే మోటివేషనల్ ఫర్గెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మన బిలౌడ్ వన్స్ ఎవరైనా చనిపోతే దాన్ని ఎట్లా అంటే ఊగా గుర్తుపెట్టుకొని అనుకోం కదా, మర్చిపోతూ ఉంటాం. సో మోటివేషనల్ ఫర్గెటింగే రిప్రెషన్ అన్నట్టు. మర్చిపోవడం జనరల్గా మోటివేషనల్ ఫర్గెటింగే రిప్రెషన్ అని మనం చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో ఒక స్టూడెంట్ని టీచర్ బాగా పనిష్ చేసింది, తనకి ఏంటిదంటే మంచి అనిపించదు టీచర్ నన్ను అందరి ముందు పనిష్ చేసింది అని, బట్ తన స్టూడెంట్ ఏం చేస్తారంటే మర్చిపోవడానికి ట్రై చేస్తే తొందర. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిప్రెషన్. రిగ్రెషన్ అంటే ఏంటిదంటే మన ఇప్పుడున్న స్థితి కాకుండా పూర్వస్థితి వాళ్ళలాగా బిహేవ్ చేయడం. అప్పుడప్పుడు స్ట్రెస్ ఎక్కువ అయ్యి ఎమోషన్స్ని మనం అబ్నార్మల్గా కానీ, ఎట్లా అంటే చిన్నపిల్లలాగా ఏడవడం కానీ, కింద పడి బొరడం కానీ, లేకపోతే ఇప్పుడు కూడా బెడ్ తడపడం కానీ, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో పూర్వస్థితి వాళ్ళలాగా బిహేవ్ చేయడము రిగ్రెషన్ అని మనం చెప్పవచ్చు. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ దిస్ డిఫెన్స్ మెకానిజం. క్వశ్చన్ మళ్ళీ చూస్తే ఏంటంటే టీచర్ అనేబుల్ టు ఎస్టాబ్లిష్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ విత్ హిస్ కొలీగ్స్ అండర్వెంట్ స్ట్రెస్. అక్కడ స్ట్రెస్కి లోనై రియాక్షన్ ఎక్కడ చూపిస్తుందంట, క్లాస్ రూమ్లో పిల్లల మీద చూపిస్తుందంట. సో ఇక్కడ యాక్షన్ ఒక దగ్గర జరిగితే దాని యొక్క రియాక్షన్ వేరే దగ్గర చూపిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Question number 4. A student who has not studied properly to cover his faults blames the teacher saying that the teacher has not taught properly. This is an example of this defense mechanism. ఒక స్టూడెంట్ మంచిగా చదవక ఆ ఫాల్స్ కానీ ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడంట, టీచర్ మంచిగా చెప్పలేదు అందుకే నేను ఫెయిల్ అయినా, అందుకే నేను మంచిగా ఎగ్జామ్ రాయలే అని టీచర్ని బ్లేమ్ చేస్తున్నాడంట. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ డిఫెన్స్ మెకానిజం? ఆప్షన్స్ ఆర్ ప్రొజెక్షన్ అంటే ఆ సిచ్యువేషన్ అది ఏదైతే ఉందో అది జరిగినందుకు అవతల వ్యక్తులను, అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం, వేరే వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం. అది మన వల్లే జరిగిందని తెలుసు, కాకపోతే దాని యొక్క రీజన్ కానీ అది ఎవరి వల్ల జరిగిందని వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ప్రొజెక్షన్. రేషనలైజేషన్ అంటే ఏంటంటే ఇది కూడా వేరే సిచ్యువేషన్ని కానీ వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం, కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాపర్ రీజన్ ఉంటుంది, ప్రాపర్ లాజిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెట్ పేపర్ 1 చదువుతున్నాం, DSC పేపర్ 1 రాస్తున్నాం మనం. దాంట్లో మనం ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయలేదు. ఎందుకు స్కోర్ చేయలేదంటే సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చినాయి క్వశ్చన్స్, అందుకే వెళ్ళాలంటే ఎస్ క్వశ్చన్ పేపర్ చూస్తే నిజంగానే అక్కడ ఇంటర్మీడియట్ నుండి క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రాపర్ రీజన్ ఉంది, ప్రాపర్ లాజిక్ ఉంది. అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది కాబట్టి పేపర్ మంచిగా చేయలేదు, జాబ్ కూడా రాలేదు. సో ఇక్కడ ఏంటిదంటే ప్రాపర్ రీజన్ ఉంది కాబట్టి, సర్టెన్ లాజిక్ ఉంది కాబట్టి రేషనలైజేషన్ అని మనం చెప్పవచ్చు. ఆప్షన్ సి ఏంటంటే కంపెన్సేషన్ అంటే ఒక రంగంలో రాణించకపోతే అదే జీల్తోని, ఎంతూజియాజంతోని వేరే రంగంలో రాణించడం.
కంపెన్సేషన్ అంటే ఇది. ఐడెంటిఫికేషన్ అంటే వేరే వాళ్ళు సాధించిన ఘనతల్ని మనం సాధించినట్టుగా అనుభూతి చెంది సంతోషించడం ఐడెంటిఫికేషన్. సో ఇక్కడ ఏంటి, ఏ స్టూడెంట్ హూ హ్యాస్ నాట్ స్టడీ ప్రాపర్లీ ఏంటిది, అక్కడ తన వల్లనే ఫాల్ట్ జరిగిందని తెలుసు, బట్ ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు, టీచర్ని బ్లేమ్ చేస్తున్నారు, టీచర్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. What type of defense mechanism is used by a person when he gets angry at his child or spouse because he had a bad day at work? వర్క్లో బ్యాడ్ డే జరిగితే ఆ కోపం తీసుకొచ్చి పిల్లల మీద చూపిస్తున్నారు, వాళ్ళ స్పౌస్ మీద చూపిస్తున్నారంట. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ డిఫెన్స్ మెకానిజం? ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ డినాయల్. డినాయల్ అంటే ఏంటిదంటే మనకి ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉంటుంది, ఏంటి, హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. ఏంటిదంటే వైఫ్ వాళ్ళ హస్బెండ్ సోల్జర్ డెడ్ బాడీ తీసుకొచ్చిర్రు, వాళ్ళు చనిపోతే, బట్ తను ఏంటిదంటే నేను ఒప్పుకోను, నా హస్బెండ్ చనిపోలేదు, అది జరిగిందని తెలుసు, అది రియాలిటీగా జరిగింది, బట్ తను ఒప్పుకోవడానికి రెడీగా లేదు, డినై చేస్తుంది, నిరాకరిస్తుంది, ఇగ్నోర్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డినాయల్. అంటే నిరాకరణం అని చెప్పవచ్చు డినాయల్. ఇక్కడ డినాయల్ అనే వర్డే రాలేదు, డినాయల్ గురించి మాటే రాలేదు. నెక్స్ట్ రిప్రెషన్ అంటే ఏంటిదంటే మోటివేషనల్ ఫర్గెట్టింగ్. అంటే ఎవరైనా మన బిలోడ్ వన్స్ చనిపోయినా, ఏదంటే క్లాస్ రూమ్లో స్టూడెంట్ పనిష్ అయినా కూడా దాన్ని తొందరగా మర్చిపోవడానికి ట్రై చేస్తారు. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిప్రెషన్. దీన్నే మోటివేషనల్ ఫర్గెట్టింగ్ అంటాము. ఇక్కడ ఫర్గెట్టింగ్ అనే మాట కూడా రాలేదు కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ రిప్రెషన్. ఆప్షన్ సి ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ అంటే ఏంటిదంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం, వేరే సిచ్యువేషన్స్ని బ్లేమ్ చేయడమే ప్రొజెక్షన్. డిస్ప్లేస్మెంట్ అంటే యాక్షన్ ఒక దగ్గర జరిగితే దాని యొక్క రియాక్షన్ కానీ ఫ్రస్ట్రేషన్ కానీ వేరే వాళ్ళ మీద చూపించడం డిస్ప్లేస్మెంట్. సో హియర్ ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ వర్క్లో అంటే యాక్షన్ ఒక దగ్గర జరిగితే దాని యొక్క రియాక్షన్ వేరే దగ్గర చూపిస్తున్నారు కాబట్టి ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి డిస్ప్లేస్మెంట్. ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. A defense mechanism pushing, threatening or conflicting events or situations out of conscious memory is termed as. ఏంటంటే భయంకరమైన సిచ్యువేషన్స్ కానీ కాన్ఫ్లిక్ట్ ఈవెంట్స్ని కానీ సిచ్యువేషన్స్ వాటిని మన కాన్షియస్ మెమొరీ నుండి పుష్ చేయడం అంటే ఏంటి, ఏ డిఫెన్స్ మెకానిజం కిందికి వస్తుంది? ఆప్షన్ ఏ రేషనలైజేషన్. రేషనలైజేషన్ అంటే ప్రాపర్ రీజన్ ఉంటుంది, ప్రాపర్ లాజిక్ ఉంటుంది. ఆప్షన్ బి డిస్ప్లేస్మెంట్. యాక్షన్ ఒక దగ్గర జరిగితే దాని యొక్క రియాక్షన్ వేరే దగ్గర చూపించడం, ఫ్రస్ట్రేషన్ని వేరే వాళ్ళ మీద చూపించడం. ఆప్షన్ సి రిగ్రెషన్. అంటే అంటే పూర్వపు స్థితి వాళ్ళలాగా బిహేవ్ చేయడం, లైక్ చిన్నపిల్లలాగా ఏడవడం కానీ మొత్తం కింద పడి బురడం కానీ. మన ఎమోషన్స్ అప్పుడప్పుడు ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోలేక వి బిహేవ్ ఇన్ సచ్ ఏ వే. సో రిగ్రెషన్ అది. ఆప్షన్ డి రిప్రెషన్. రిప్రెషన్ అంటే మోటివేషనల్ ఫర్గెటింగ్. అంటే ఎవరైనా మన బిలౌడ్స్ ఎవరైనా చనిపోతే మర్చిపోవడానికి ట్రై చేస్తాం, లేకపోతే ఏమైనా భయంకరమైన సిచ్యువేషన్స్ కూడా మన పాస్ట్లో ఉంటే వాటిని మర్చిపోవడానికి ట్రై చేస్తాం కాన్షియస్ మెమొరీ నుండి. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ రిప్రెషన్. రేషనలైజేషన్ అంటే ఇక్కడ కరెక్ట్గా సిచ్యువేషన్ అంటే రీజన్ గురించి రాలేదు, లాజిక్ గురించి రాలేదు. డిస్ప్లేస్మెంట్ అంటే యాక్షన్ రియాక్షన్ గురించి రాలేదు. రిగ్రెషన్ అంటే మోటివేషనల్ ఫర్గెటింగ్ గురించి. రిగ్రెషన్ అంటే చిన్నపిల్లలాగా పూర్వపు స్థితి వల్ల బిహేవ్ చేయడం గురించి రాలేదు. సో ది ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈస్ ఆప్షన్ డి రిప్రెషన్. మోటివేషనల్ ఫర్గెటింగ్ అంటే మన కాన్షియస్ మెమొరీ నుండి భయంకరమైన సిచ్యువేషన్స్ని కానీ ఈవెంట్స్ని కానీ మనం పుష్ చేయడం, ఫర్గెట్ చేయడం, రిమూవ్ చేయడమే రిప్రెషన్. సో ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి రిప్రెషన్. క్వశ్చన్ నెంబర్ 7. A student who fails in the exam may complain the hostile environment is not appropriate for study. ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిందంట. ఏం కంప్లైంట్ చేస్తున్నాడంటే ఎందుకు ఫెయిల్ అయినామంటే నాకు హాస్టల్ ఎన్వైర్న్మెంట్ మంచిగా లేదు, అందుకే నేను ఫెయిల్ అయినా అని చెప్తున్నాడంట. ఏమో ఒక విధంగా అది కూడా కరెక్ట్ ఏమో, ఎందుకంటే హాస్టల్లో ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఒకే విధంగా ఉండరు, అందరూ స్టడీ మైండెడే కాదు, అందరూ డిఫరెంట్ మైండ్ సెట్స్ కానీ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని మనం చెప్పవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఎస్ ఇట్ మైట్ బీ కరెక్ట్. సో ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ రేషనలైజేషన్. అంటే ప్రాపర్ రీజన్ ఉంటుంది, ప్రాపర్ లాజిక్ ఉంటుంది రేషనలైజేషన్లో. ఆప్షన్ బి డిస్ప్లేస్మెంట్. యాక్షన్ ఒక దగ్గర జరిగితే దాని యొక్క రియాక్షన్ వేరే విధంగా అంటే ఫ్రస్ట్రేషన్ వేరే విధంగా వేరే వాళ్ళ మీద చూపెట్టడం. ఆప్షన్ సి ఐడెంటిఫికేషన్. అంటే వేరే వాళ్ళు సాధించిన ఘనతని మనం సాధించినట్టుగా ఫీల్ అయ్యి సాటిస్ఫై అవ్వడం. ఆప్షన్ డి కంపెన్సేషన్. అంటే ఒక ఫీల్డ్లో రాణించకపోతే అదే మనం వేరే ఫీల్డ్లో వేరే సంఘటన ద్వారా సాటిస్ఫై అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్కి పిల్లలు లేరు, బట్ తను ఆ పిల్లలు లేరనే బాధ నుండి
ఒక టీచర్గా వర్క్ చేసి పిల్లలతో నుండి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే తను ఇక్కడ సాటిస్ఫై కాంది వేరే దగ్గర వేరే విధంగా సాటిస్ఫై చేసుకోగలుగుతుంది. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కంపెన్సేషన్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రేషనలైజేషన్. ఎందుకంటే అక్కడ ప్రాపర్ రీజన్ ఉంది, ప్రాపర్ లాజిక్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ విచ్ ఇస్ రేషనలైజేషన్. మూవింగ్ ఆన్, క్వశ్చన్ నెంబర్ 8. What are defense mechanisms? Option A, conscious responses that protect people from anxiety. Option B, unconscious responses that protect people from anxiety. Option C, conscious responses that cause anxiety. Unconscious responses that cause anxiety. Actually, defense mechanism అంటే విచ్ కాజ్ యాంగ్జైటీ కాదు, యాంగ్జైటీని రప్పివవు, బట్ యాంగ్జైటీ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తాయి డిఫెన్స్ మెకానిజం. ఆ ఆప్షన్ ఏ నుండి, ఏ ఆర్ బి నుండి ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే అన్కాన్షియస్ అంటే ఇప్పుడు ఏంటిదంటే ఎట్లా అంటే మనం అన్కాన్షియస్గానే చేస్తూ ఉంటాం అన్నట్టు, ఇట్ హ్యాపెన్స్ అన్కాన్షియస్లీ. సో ది కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈస్ unconscious responses that protect people from anxiety are defense mechanisms. Option B is the correct answer. Question number 9. Who first described defense mechanisms? Option A, Anna Freud. Option B, Carl Jung. Option C, Sigmund Freud. Option D, Abraham Maslow. So the correct answer is option C, Sigmund Freud. He first described about defense mechanisms. తర్వాత అన్నా ఫ్రాయిడ్ కూడా కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ ఇచ్చారు, అండ్ తర్వాత డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఇచ్చారు. బట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇచ్చినయే మెయిన్, అండ్ ఎగ్జామినేషన్లో కూడా మ్యాక్సిమం తను ఇచ్చిన డిఫెన్స్ మెకానిజమ్స్ గురించి అడుగుతారు కాబట్టి సో వీ హ్యావ్ టు లెర్న్ దీస్ మెకానిజమ్స్, డిఫెన్స్ మెకానిజమ్స్. సో ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ డిఫెన్స్ మెకానిజం ఇన్వాల్వ్స్ రివర్టింగ్ టు ఎర్లియర్ బిహేవియర్? ఇప్పుడున్న సిచ్యువేషన్కి కాకుండా, అంటే ఇప్పుడున్న ఏజ్ వల్ల కాకుండా ఎర్లియర్ ఏజ్ వల్లగా బిహేవ్ చేయడం. ఇన్వాల్వ్స్ విచ్ డిఫెన్స్ మెకానిజం? ఆప్షన్ ఏ డిస్ప్లేస్మెంట్, ఒక దగ్గర యాక్షన్ అయితే ఇంకో దగ్గర రియాక్షన్. ఆప్షన్ బి డినయల్ అంటే ఇగ్నోరెన్స్, నిరాకరించడం. ఆప్షన్ సి రిగ్రెషన్ అంటే ఏంటి? చిన్నపిల్ల కాదు కానీ పూర్వ స్థితి వాళ్ళలాగా బిహేవ్ చేయడం. ఆప్షన్ డి ఇట్ ఈస్ అనదర్ డిఫెన్స్ మెకానిజం. సో హియర్ ది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ సి రిగ్రెషన్. రిగ్రెషన్ అంటే రివర్టింగ్ టు ఎర్లియర్ బిహేవియర్స్, పూర్వ స్థితి వాళ్ళలాగా బిహేవ్ చేయడం. దిస్ ఈజ్ రిగ్రెషన్. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. A man who cheats on his wife accuses her of being unfaithful. This is an example of. ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్, ఒక మ్యాన్ అంటే వాళ్ళ వైఫ్ని చీట్ చేసుకుంటా, బట్ రివర్స్గా ఏంటిదంటే వాళ్ళ వైఫ్నే అక్యూజ్ చేస్తున్నాడంట. నువ్వే నాతో మంచిగా ఉంటలేవు, నువ్వే నన్ను మోసం చేస్తున్నావు, యు ఆర్ నాట్ లాయల్ టు మీ అని వాళ్ళ వైఫ్ని బ్లేమ్ చేస్తున్నాడంట. అక్కడ యాక్చువల్లీ తన వల్లనే తప్పు జరిగింది, బట్ తను వాళ్ళ వైఫ్ని బ్లేమ్ చేస్తున్నాడట. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? ఆప్షన్ ఏ ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ అంటే అవతల వాళ్ళని బ్లేమ్ చేయడం, వాళ్ళే రీజన్ అని చెప్పడం. ఆప్షన్ బి రిగ్రెషన్ అంటే పూర్వపు స్థితి వాళ్ళలాగా బిహేవ్ చేయడం. ఆప్షన్ సి పూర్వపు స్థితి వాళ్ళ బిహేవ్ చేయడం, రిగ్రెషన్. ఆప్షన్ సి ఐడెంటిఫికేషన్ అంటే వేరే వాళ్ళ యొక్క వాళ్ళు సాధించిన ఘనతల ద్వారా మనల్ని మనం సాటిస్ఫై చేయడం, సంతోషించడం. రేషనలైజేషన్ అంటే ప్రాపర్ రీజన్, ప్రాపర్ లాజిక్. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రొజెక్షన్. ఎందుకంటే అతనే చేస్తున్నాడు తప్పు, బట్ వాళ్ళ వైఫ్ని బ్లేమ్ చేస్తున్నాడు కాబట్టి, వేరే వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తున్నాడు, బ్లేమ్ చేస్తున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ విచ్ ఈస్ ప్రొజెక్షన్. క్వశ్చన్ నెంబర్ 12. దిస్ ఈస్ ది గర్ల్ ఎట్ వర్క్ హూ ఐ హేట్ సో మచ్. షీ ఈస్ ఇంటిమిడేటింగ్, డిస్రెస్పెక్ట్ఫుల్ అండ్ అఫెన్సివ్. స్ట్రేంజ్లీ షీ ఈస్ నౌ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్. డిఫెన్స్ మెకానిజం ఇన్వాల్వ్డ్. ఒక వ్యక్తికి ఒక అమ్మాయి మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నదట. ఎందుకంటే తను మొత్తం అఫెన్సివ్గా, కొంచెం ఎట్లా ఎక్కువ ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వకుండా, మొత్తం ఏంటిదంటే అఫెన్సివ్గా కానీ ఇంటిమిడేటింగ్గా బిహేవియర్ చేసి ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉందంట. బట్ అదే అమ్మాయి ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందంట. సో డిఫెన్స్ మెకానిజం ఏం ఇన్వాల్వ్ అయ్యింది ఇందులో? ఆప్షన్ ఏ సబ్లిమేషన్. సబ్లిమేషన్ అంటే ఏంటిదంటే ఇక్కడ కొత్త డిఫెన్స్ మెకానిజం వచ్చింది. సబ్లిమేషన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి, ఒక చైల్డ్కి ఇతరులను కొట్టడం కానీ వాళ్ళను హిట్ చేయడం కానీ చాలా ఇష్టం అంట. బట్ ఊకే కొట్టుకుంటూ ఉంటే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? చెయ్యదు. బట్ అదే వ్యక్తి పెద్దగా అయినాక బాక్సర్ అయిండు. సో బాక్సర్ అంటే ఇట్స్ ఎ ప్రొఫెషన్, రైట్? అప్పుడు వేరే వాళ్ళని నువ్వు ఎంతైనా కొట్టచ్చు, అది సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. సో సొసైటీ యాక్సెప్ట్ చేయకుండా ఉండే విషయాలను సొసైటీ యాక్సెప్ట్ చేసే విధానంగా మలుచుకోవడం కానీ ఏంటిది వేరే సొసైటీ యాక్సెప్ట్ చేసే విధానం ఏదైతే ఉందో
వాటి నుండి సాటిస్ఫై అవ్వడం, అట్లా చేంజ్ అవ్వడం ఏదైతే ఉందో దాన్నే సబ్లిమేషన్ అంటారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఎస్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, ఒక వ్యక్తికి ఇతరులను బాగా కొట్టడం ఇంట్రెస్ట్, పెద్ద అయినాక బాక్సర్ అయితే ఎస్, సో దిస్ ఈజ్ సబ్లిమేషన్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి హూ ఈజ్ ఫెయిల్ ఇన్ హిజ్ లవ్, ఇక దాని నుండి డైవర్ట్ అవ్వడానికి కవితలు రాసేవాడంట. ఆ కవితలు రాసుకుంటూ ఒకరోజు ఏంటంట, గొప్ప కవి అయిందంట. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్లిమేషన్. ఆప్షన్ బి రియాక్షన్ ఫార్మేషన్ అంటే ఏంటిదంటే, లోపల రియాలిటీ ఉండేది ఒకటి బట్ బయటికి చూపించేది ఇంకొకటి. ఇప్పుడు ఏంటంటే, ఎస్, ఆప్షన్ సి రేషనలైజేషన్ అంటే ప్రాపర్ రీజన్, ప్రాపర్ లాజిక్. ఆప్షన్ డి ప్రొజెక్షన్ అంటే వేరే వాళ్ళని ప్రొజెక్ట్ చేయడం, బ్లేమ్ చేయడం. సో హియర్ ది కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి రియాక్షన్ ఫార్మేషన్. ఏంటిదంటే, తనకు యాక్చువల్గా ఆ అమ్మాయి మీద ఒపీనియన్ నెగిటివ్ ఉండే ఫస్ట్ నుండి, బట్ బయటికి చూపెట్టకుండా తనతో ఇక నార్మల్గా ఫ్రెండ్గా అయ్యి ఇక తన క్యారెక్టర్ గురించి మొత్తం తెలిసి షీ బికేమ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్. సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియాక్షన్ ఫార్మేషన్. ఆప్షన్ బి ఈజ్ ది correct answer. Question number 13. Instead of taking out his anger on others, Nathan, when he gets really angry, plays the saxophone. This is an example of what defense mechanism. ఒక వ్యక్తికి కోపం వస్తే తను కోపం నుండి యాంగ్రీ ఎట్లా రిలీవ్ అవుతారంట, వేరే వాళ్ళ మీద చూపించడం కన్నా ఫ్రస్ట్రేషన్ వేరే వాళ్ళను తిట్టడం వల్ల కానీ వాళ్ళ మీద అరవడం వల్ల కానీ అట్లా సాటిస్ఫై అవ్వకుండా సాక్సోఫోన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి యాంగ్రీ నుండి రిలీవ్ అవుతారంట. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ డిఫెన్స్ మెకానిజం? ఆప్షన్ ఏ సబ్లిమేషన్, ఆప్షన్ బి డిస్ప్లేస్మెంట్, ఆప్షన్ సి ప్రొజెక్షన్, ఆప్షన్ డి రేషనలైజేషన్. ఇక్కడ తనకున్న హాబీనే ఏంటిదంటే సొసైటీ యాక్సెప్ట్ చేసే విధంగా చేంజ్ అయ్యిండు కాబట్టి, సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సబ్లిమేషన్. క్వశ్చన్ నెంబర్ 14. Individuals who cannot consciously accept their anger and aggressive desires act in a calm, passive manner. It is an example of which defense mechanism? ఒక ఇండివిజువల్ లోపల యాక్చువల్ రియాలిటీగా వెరీ అగ్రెసివ్ అంట, కోపం బాగుండి ఎట్లా మొత్తం అగ్రెసివ్గా ఉండేరంట, బట్ బయటికి ఎట్లా యాక్ట్ చేస్తారంట, దట్ హీ ఈజ్ ఏ కామ్ కూల్ గాయ్, మొత్తం ఎట్లా అంటే కామ్ పర్సనాలిటీ లాగా కూల్ గాయ్ లాగా బిహేవ్ చేస్తారంట. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ డిఫెన్స్ మెకానిజం? రేషనలైజేషన్ అంటే ప్రాపర్ లాజిక్ రీజన్ కాదు. రియాక్షన్ ఫార్మేషన్ అంటే మేబీ. ఆప్షన్ సి ఐడెంటిఫికేషన్ అంటే అవతల వాళ్ళ నుండి వాళ్ళ యొక్క ఇక్కడ సెకండ్ పర్సన్ గురించే రాలేదు. ఆప్షన్ డి డినయల్ అంటే ఇగ్నోరెన్స్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ రియాక్షన్ ఫార్మేషన్. ఎందుకంటే లోపల ఆయన రియాలిటీ ఒకటి బట్ దాన్ని బయటికి చూపించేది, యాక్ట్ చేసేది వేరేది, ఆపోజిట్గా ఉంది కాబట్టి దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియాక్షన్ ఫార్మేషన్. క్వశ్చన్ నెంబర్ 15. స్వీట్ లెమన్ షోర్ గ్రూప్స్ మెకానిజం ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ డిఫెన్స్ మెకానిజం? స్వీట్ లెమన్ షోర్ గ్రూప్స్ అంటే మనకు తెలిసిందే, నక్క ద్రాక్ష అనే ఒక కథ ఉంటుంది. నక్క ఏంటంటే ద్రాక్ష పళ్ళని అందుకుందామని అనుకుంటుంది, బట్ తను అంటే ఏంటి ఎక్కువ హైట్ ఉండడం వల్ల అందుకోలేకపోతుంది. ఏమైంది నక్క ఎందుకు అందుకోలే అంటే, ద్రాక్ష పుల్లగా ఉన్నది అందుకే అందుకోలేదంటే, ఇక్కడ ఎట్లా అంటే అక్కడ ప్రాపర్ రీజన్ ఉంది, ప్రాపర్ లాజిక్ ఉంది, అది కరెక్ట్. ఒక విధంగా అది హైట్లో ఉంది కరెక్టే, కాకపోతే అవి పుల్లగా ఉన్నాయి కాబట్టి అది అందుకోలేదేమో అనేది కూడా కరెక్టే. కాబట్టి దానికి ప్రాపర్ రీజన్ ఉంది, ప్రాపర్ లాజిక్ ఉంది కాబట్టి దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనలైజేషన్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ డి రేషనలైజేషన్. స్వీట్ లెమన్ షోర్ గ్రూప్స్ అంటే తీయని నిమ్మ పండ్లు, పుల్లని ద్రాక్ష, ఇవేవైతే ఉందో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనలైజేషన్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్ అబౌట్ డిఫెన్స్ మెకానిజం. ఐ హోప్ యూ గాట్ ఏ క్లియర్ ఐడియా అబౌట్ డిఫెన్స్ మెకానిజం. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.